బీసీలే టీడీపీకి వెన్నెముక అని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. అసలు బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందన్నారు. జేహో బీసీ సదస్సును చూసి వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయన్నారు. జగన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. అలాగే బీసీలకు ఇచ్చిన ఏ హామీని జగన్ నిలబెట్టుకోలేదన్నారు. బీసీల రిజర్వేషన్ను 34 నుంచి 24% జగన్ తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు చంద్రబాబు చేసిన 10 డిక్లరేషన్ల ప్రకటన దేశంలోనే సంచలనం సృష్టించిందన్నారు. సమాజంలో వెన్నుముకైనటువంటి బీసీలు నడ్డి విరగొడతా ఉన్నాడంటే ముఖ్యమంత్రి, దాని అర్థం ఏంటి అంటే మీ పార్టీకి ఎక్కువ మంది అంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని అంటే బీసీలను అనగదొక్కుతారా మీరు? పోయినసారి బీసీల ఓట్లతో కాదా మీరు అధికారంలోకి వచ్చింది? ఒక్క అవకాశం మీరు బీసీలు మోసం చేయలేదా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవటమే పెద్ద మోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అసలు బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. బీసీలు చాలా సౌమ్యులు, సమాజం బాగుండాలని సమాజ హితం కోరుకునే వాళ్ళు బీసీలు. ఎన్టీఆర్ వచ్చిన తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆ పార్టీ వైపు ఎక్కువ మంది ఆకర్షితులయ్యారని, వాళ్ళకి తెలుగుదేశానికి అండగా ఉన్నారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తొక్కిపడేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు గారు నిర్వహించినటువంటి జేహో బీసీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న ఈ మీటింగులకి జేహో బీసీ సదస్సులు జరిగినాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతా ఉన్నారు. అతి ముఖ్యమైన 10 డిక్లరేషన్ పాయింట్లు 10 చేసినటువంటి చంద్రబాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి.